నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్నటితో రంజాన్ అయితే అయిపోయింది. ఇంక ఈ రోజు నుంచి నా డైలీ జర్నీ వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంక ఈరోజు టిఫిను ఇదే. ఇంక ఈ రోజు నుంచి మనము డైట్ అయితే చేయాలి కాకుండా ఎక్కువ తినకూడదు అనుకుంటున్నా. సో పొద్దున్న ఏం లేవు కాబట్టి 2 ఖర్జూరము, 2 బిస్కెట్లు, ఒక టీ అయితే పెట్టుకున్నా. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకున్నా. ఎందుకంటే ఈ రంజాన్లో ఒక పొద్దులు ఉండి ఇంకా తగ్గిపోతారు అనుకున్నా. నేనేమో లావు ఎక్కిపోయినా. అందుకే ఈరోజు నుంచి కొద్దిగా తగ్గియాల, ఎక్కువ తినకూడదు, తగ్గించి ఒకరోజు లావు అయినా నాకే అర్థమవుతుంది. అందుకే పొద్దున్న ఏంలే 2 బిస్కెట్లు, ఒక 2 ఖర్జూరం, ఒక టీ అయితే పెట్టుకున్నా. డైట్ అంటే పూర్తిగా తినకుండా ఆపేయను. కొద్దిగా తింటామంటే దాన్నే డైట్ అంటారు. పూర్తిగా తినకుండా ఆపకూడదు, అప్పుడు లేనిపోని రోగాలు వస్తాయి. ఈరోజు ఇంట్లో అయితే అన్నం చేయలేదంట. మేడము డబ్బులు ఇస్తానింది అందరినీ, అంటే మతాం తెచ్చుకోమనింది. బిర్యానీ దొరుకుతుంది, కప్షా టైపు, అది తెచ్చుకోమనింది అందరినీ. పోయినాదా సెంతియా? كبسة عشان كبسة لحم بخاري. تبقى مشوي وهذه روست. اوكي كم؟ بس اثنين انت انا بعدين هذه انا هذه فلوس مدني. اوكي اوكي. 2 حليب. ايوه 2 حليب وبعدين توست بني. توست براون. ايوه اوكي اوكي ఓకే ఓకే. ఇది వచ్చి బిర్యానీ తెచ్చుకోవాలంట మేమిద్దరము. ఇది వచ్చి పాలు అవి కావాలంట. మా మేడం వాళ్ళు కూడా మొత్తం పోతా ఉన్నట్టున్నారు. నిన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పోయింది కదా, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి. ఆ నుంచి వచ్చేటప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాను మేడం, నేను నిన్నే 4 గంటలకు అట్లా మొత్తం పోతాం అది అని. అందుకే ఇంట్లో ఏం చేయాల, మమ్మల్ని అయితే బయట తెచ్చుకోమనింది. నేను ఇంతకుముందు కోవిడ్లో ఉన్నప్పుడు అక్కడ కోవిడ్లో మేడము నాకు డబ్బులు ఇస్తానండి. అంటే మతం తెచ్చుకో, ఏదైనా తెచ్చుకొని తిను, అది ఇదని డబ్బులు ఇస్తాను. అంటే నేనేం చేస్తానంటే అంత డబ్బాలు వేసి పెట్టుకొని ఎత్తి పెట్టుకుంటా ఉన్నా. ఇక్కడ అట్ట కుదరదు, ఎందుకంటే మా మేడంకి బిల్లు కావాలా. ఇప్పుడు ఆడికి పోతున్నా, మతం తీసుకుంటున్నా, ఓన్లీ ఆ పని మనిషికి నాకు చెప్పింది. నేను పని మనిషికి ఒకటే తెచ్చి మిగతా డబ్బులు ఎంత అవుతుంది, 20 రియాలు అవుతుందా లేదంటే 30 రియాలు అవుతుంది, నేను తీసుకొని ఎత్తి పెట్టుకునేదానికి కుదరదు. ఇక్కడ మా మేడం బిల్లు చూస్తుంది, తెచ్చుకున్నారా లేదా, వీళ్ళు తిన్నారా లేదా అని. అందుకు ఇక్కడ కుదరదు అనమాట. ఇంకా వాళ్ళు చెప్పినాక మనం పోయి తెచ్చుకోవాలి. కోవిడ్లో అయితే అట్లే ఎత్తి పెడతా ఉన్నా నేను డబ్బులు, ఇక్కడ కుదరదు. అంటే మన బిర్యానీ లాగే ఉంటుంది, కాకపోతే కలర్ రైస్, దానిపైన ఒక చికెన్ కాల్చి పెట్టిస్తారు. 2 అంగుళ్ళు ఉండాలా, ఒక అంగడి మూసేస్తున్నారు, పగలు కొడుతున్నారు, రిపేర్ చేస్తున్నారు. ఈ యూటర్న్ కాడ ఒకటి ఉన్నది, దీని ఎదురుగానే, యూటర్న్ ఎదురుగానే. వీరు కూడా బాగానే ఉంటుంది, జనాలు ఉంటారు. అయితే ఒరే మూసేసినారే, అదే మూసేసినారా తెరసరేమో ఈరోజు. మూసేసినారు ఏమది, ఇంకేమన్నది బా. నిన్న పండగ అయితే ఈరోజు మూసేసినారా? అంటే నిన్నంతా పెట్టింటారు అంగల్లో, ఇంక ఈరోజు మూసేసినారు. ఏడుంటుంది బయట, అంగళ్ళన్నీ కూడా మూసేస్తున్నారు, హోటల్ కూడా మూసేసినారు. వద్దాము, పాలు తీసుకుందాం ఫస్ట్, మళ్ళీ ఫోన్ చేస్తా. లేవు మాని ఆల్ బైక్ అయితే తెరిచుంటారు, ఇంకా ఆల్ బైక్ తింటుందో ఏదో. లైట్లన్నీ ఆఫ్ చేసినారా? ఇక్కడ ఒక రకం లేదు పాలు, సచ్చ. ఇది ఉండదు, అది లేదు, ఇంకోటి. మళ్ళీ దానికి సపరేట్ పోవాలి. ఇవి కూడా 4 ప్యాకెట్లు ఉన్నాయి, 26, 3. ఈ 2 అయితే తీసుకున్నా. ఇంకొక పాలు ఇంకోసారి పోవాల్సిందే. ఆమెకు ఫోన్ చేసి చెప్పేస్తా లేవని.
نأسف لن تستطيع هذه المكالمة لعدم توفر رصيد كاف في حساب. నా బ్యాలెన్స్ అయిపోయింది. వాట్సాప్లో హలో సిస్టర్, అత మొత్తం కుళ్ళు సెక్కర్ వద్దా, మెసేజ్ చేసిన ఏదో మెసేజ్ చేసింది. صدقة إفت ممكن واحد لا لا ما يفتح كله قفل ممكن ما يفتح ممكن هذا مليد ممكن మళ్ళీ ఓపెన్ చేస్తాను అడుగుతాను. ఏడ ఓపెన్ చేస్తాను నాకు తెలిసి ఓపెన్ చేయరు అనుకుంటున్నా. ఓపెన్ చేసినట్టయితే పెడతారు కదా, ఒకసారి మనం కూడా కనుక్కొని పోతే పోలా. ఈడ కూడా ఒకటి ఉన్నది, అది కూడా మూసేస్తున్నారు. ఆ మొత్తం ఏడుకో ఒకసారి పోయి పట్టుకరా అంటుంది. ఏడ ఉన్నాయి, ఆడ అన్నీ మూసేస్తున్నారు. పాలు ఉన్నాయో లేవో, ఎవరని పాసులు ఎడగలేదా. ఒక్కటన్నా దొరికా, ఎడ కూడా లేవు. ఈ పాల డబ్బా ఎతకాలా, మేము తినేదానికి కూడా ఎతకాలా అర్థం కాదు. ఆల్బైక్ అయితే తెరుస్తున్నారు, అది చెప్పినా ఆల్బైక్ అయితే తెరుస్తున్నారు మా అని. ఆమె తింటావో తినదు, నేనైతే తినేస్తా ఏదైనా ఒకటి నాకు. ఆల్బైక్ అయితే తెరుస్తున్నారు ఇద్దరు ఉన్నారు మనుషులు. ఆమె కూడా ఏదో మెసేజ్ చేసింది. كيف دحين مدام سليب كيف عليك اللهم دحين موسى واحد يفتح هذه مطعم هذه بوكاري أو اسمه كبسة موسى واحد 1 గంటకు తెరుస్తారని అడుగుతుంది. అది ఆల్బైక్ మేడం చెప్పేది ఏంది, మనమే కదా తినేది. అంటే రేట్ ఎక్కువనా లేకపోతే ఎట్లబ్బా. మళ్ళీ కథ మళ్ళీ ముందు పాలు తీసుకున్నాం. ఏడ కూడా లేవు, ఏందబ్బా ఈడ కూడా దొరకలా. ఏడుంటాయో. సిస్టర్ హత్త హలీబ్ అహ్మర్ మాఫీ. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉన్నది, ఎప్పుడు రాలా. మా మేడం మొన్న వచ్చింది కదా, నిన్నను దీంట్లో ఒకసారి ట్రై చేస్తా. ఇక్కడ దొరుకుతుంది, ఎందుకంటే ఇది పెద్ద సూపర్ మార్కెట్. ఇప్పుడు నేను పోయినట్టు చిన్నవి ఇక్కడ చూస్తాం. నేను ఎప్పుడు రాలా దీనిలోకి. చూద్దాం అట్టా ఒక రౌండ్ వేసి. టేప్ కూడా ఉన్నది కదా, టేపు తాళ్ళు అన్నీ ఉన్నాయా. పాలు ఆడున్నాయా. దగ్గర ఒకటే ఉన్నట్టున్నది, 2 ఉన్నాయి బా. దొరికినాయి లేస్తాను. డేటా 25 అంటే 4 రోజులు ఉన్నది టైం. 4 రోజులకి తాగేది ఎట్టయితే ఆ టైం తీసేసుకున్నా. ఇప్పుడు మాకు తినడానికి కూడు కోసం ఆడికి పోవాలి అర్థం కావాలి. ఈడ ఒకటి ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది, అప్పుడు వలి అన్న ఇద్దరం వచ్చిందేమో. ఒకసారి ట్రై చేస్తా, ఉంటే ఉన్నట్టు లేదంటలే. ఈడైతే ఆ రైస్ ఉండదు, బిర్యానీ ఉంటుంది అనుకుంటున్నాం. ఏదైనా ఒకటేలే. ఉన్నది ఓపెన్లో ఉన్నది, ఎదురుగా ఉండేదే. కేరళ వాళ్ళది ఇండియన్ రెస్టారెంట్. ఒకసారి ట్రై చేస్తాం పార్కింగ్ చేసి. ఇది కూడా మతమే, కానీ వాళ్ళకి సంబంధించింది. చేపల వాసన. అది ఆడ ఒకటి ఉన్నది, అది రొట్టెలు పోతాము. 1 मिनट, ये बोलता है उसको चाहिए समक का चाहिए. बोले मैं बोलते हैं समक चाहिए, समक का बिरयानी है. वही देखता हूँ.
वो क्या बोलेगा देखता हूँ। कलर्स बिरयानी बीफ बिरयानी एक आपको मटन का दो, एक मटन का, मेरा मुंह से नहीं आएगा। एक वो दो, एक चिकन का दो। अयो हाँ, चिकन में एक फिश सेपरेट डालो। हाँ, एक फिश सेपरेट डालो। हाँ फिश, हाँ फ्राई। ఆమెకి అది కావాలంట మటను. వైట్ రైస్, సాంబార్ అన్నీ ఉన్నాయమ్మా. ओ ये क्या है? बीफ है ना? चिकन। ये फिश कितना है एक? फिश कितना है एक? हाँ एक 5 रियाल। कम सा रियाल اثنين ولا واحد؟ اوكي خلاص انت بيف بيرياني صح؟ اوكي انا اشتري تشيكن هذا. اوكي 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 بس واحد. ఓకే నేను కూడా ఒక చేప తీసుకున్నాను, 5 రియాలు అంట. ఆమెకు ఒక చేప తీసుకున్నాను. పప్పడు కూడా వేస్తాడు మన కోసం, పప్పడు స్పెషల్. ఏదో ఒకటి ఒక పూటకి పని జరగాలి అంతే. కేరళ స్పెషల్ మన ఇండియా కాబట్టి అప్పడం కూడా ఇచ్చాడు మనం అడక్క ముందే. అంటే ప్రతి ఒక్కరికి ఇస్తారేమో. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి. ఆయన రాసి ఇచ్చాడు పాపం అదే పనిగా. దిగిగా దీనిపైన ఇది అంటే ఆమెది ఒక పెప్సీ, ఆమెది చేప పొట్టిది, నాది పొడుగుది. ఇది పొట్టిది, ఇది ఆమెది. شوف هذا امسك هذا حليب. اوكي شوف هذا سمك، هذا బిర్యానీ. انا اشتري واحد. انا اجيب فلوس دي. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బిల్లులు సపరేట్ ఇవ్వాలి. డబ్బులు బిల్లులు సపరేట్. మేడంది సపరేట్, ఆమెది సపరేట్. شنو؟ ايه في شوف هذا، شوف هذا انت، هذا حليب كله. شوف هذا بيرياني، بس بيرياني. انا ما يجيب شمك هذا فاتورة. ايه 10. بعدين هذا بيبسي. దానికి బిల్లు తీసుకురావద్దని నా చేపలకి, అంటే ఆమె ఇచ్చదండి డబ్బులు. చూద్దాం లోపల పోయి ట్రై చేద్దాం ఈ చేప. ఈ అన్నం ఎట్టున్నదో. అన్నం కూడా బాస్మతి రైస్ కాదు, వేరే రైస్ కానీ, బుడ్డ రైస్ కానీ. చూసా ఆయన ఆడ చూసే తీసుకున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. టైం కూడా ఓవర్, 2:30 అయింది టైం. కూరలు 2 ఇచ్చాడు. ఇది 2 బుడ్డి గిన్నెలో. ఇది ఏందో కవర్లో చుట్టినాడు. సిఫ్రా అదే ఏమంటారు కింద వేసాల కవరు. సఫ్రాన్ ఏదంటారు వీళ్ళు. అది ఒక రవ్వ ఇచ్చినాడు. ఎందుకదే నాకు ఆడ గిన్నెలు కూడా లేవు. ఈ గిన్నెలో వేసుకోవాలను. గిన్నెలన్నీ ఇచ్చేసిన ఆమెకి, ఇంకేం అవసరం లేని. రైస్ ఏమో ఇదే సి. ఇక్కడ సి అని రాసి ఉన్నాడు. చూసుకో బ్రో, సి అని రాసిన అని చెప్పినాడు. ఈ రైస్ చిట్టుముత్తలు ఉన్నాయి. ఎన్ని ముక్కలు వేసాడు? 2 ముక్కలు వేసాడు. ఇదొకటి 2 ముక్కలు వేసాడు అంతే. ఇదొకట్లే. దీంట్లో కూరలో ఇది పెరుగు చట్నీ. ఇది పెరుగు చట్నీ ఇప్పుడు తినకూడదు, షాప్ ఉన్నది. ఇంక ఇదేమో ఊరగాయ, కానీ నిమ్మకాయ ఊరగాయ.
చూసినారా బిర్యానీలో ఊరగాయ టేస్ట్ చూడాలి ఎట్లా ఉండాలి. బాగుంటుంది బిర్యానీలో ఊరగాయ. చికెనే కదా, చికెనే. బాగుంది, పని జరుగుతుంది. అదైతే ఇంకా బాగుంటుంది రైస్. ఫస్ట్ ఎత్తుకునే కదా దాన్ని, అది దొరకల. ఈ చేప చూద్దాం. నా ముందరే కాల్చినాడు వేడిగా, కాల్చి వేసినాడు. చేప కావాలి అని చెప్పిన. ఇది 5 రియాలు తీసుకున్నాడు. బాగానే ఉన్నది ఇది కూడా. మనం ఇచ్చిన లెక్కకు తగ్గట్టు రుచి అటుంది. ఇదేమో 12 రియాలు 13 రియాల బిర్యానీ, చేప 5 రియాలు. ఆమెకు నచ్చిందో లేదో, మన ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి నాకైతే బాగానే ఉన్నది. మసాలా కారం అంతా బాగున్నది. ఆమెకు నచ్చిందో లేదో. చెప్పినా కదా మేడం వాళ్ళు హోటల్కి పోతారని, అందుకే BMW స్టార్ట్ చేయాలంట. దాని బియ్యాలు లేవు నా కాడ. బియ్యం వస్తా కదా బియ్యం నాకు తెలుసు, అందుకే పొద్దున్న నీట్గా కడిగిన దీన్ని. నిన్న బయటికి వేసినాం కదా, లోపలంతా తొక్కినారు, నీట్గా కడిగేసిన. మొత్తం ఏ హోటల్కి పోతారు, బండి మొత్తం ఊగుతుంది డ్రిట్ కానీ. ఇంట్లో స్ప్రేలు కూడా లేవు. ఉన్నాయా? ఇదేదో ఉన్నది స్ప్రేనా ఇది? ఏమో స్ప్రేనే పుస్తకం వస్తుంది. రోస్ట్ మాట స్ప్రేనే కొట్టిన ఏదో ఒకటి స్మెల్ రాక. రాయల్ ఫీలింగ్ వస్తుంది ఇంట్లో కూర్చుంటే. 4 గంటలకల్లా హోటల్ కాల్లో ఉండాలని చెప్పి నిన్న మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు టైము కరెక్ట్గా నన్నైతే 3:30 కల్లా స్టార్ట్ చేయమంది. టైం 2:25 అయింది. మేడం వాళ్ళు అయితే ఈ హోటల్లోకి అయితే పోయినారు. రసోర్ అంట, రసోర్. వాళ్ళు లోపల వేరు నన్ను వెయిట్ చేయమన్నారు. ఇదేందో సందులలో ఉన్నది, ఇళ్ళ మధ్యలో ఉన్నది హోటల్. ఇది 5 స్టార్ హోటల్ కానీ ఆడ వేస్తున్నారు 5 స్టార్ అని. ఏం పులి ఆకు కూడా మందంగా ఉన్నది, ప్లాస్టిక్ ఆకున్నట్టు. చూద్దాము. కరెక్ట్గా 4 గంటలకు లోపల పోయినారు. దీన్ని ముందే బుక్ చేసుకోవాలన్నమాట. 4:02 అయింది. ముందే బుక్ చేసుకున్నారు. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని కుర్చీలు కావాలనేది ముందే బుక్ చేసుకొని ఆర్డర్ ఇవ్వాలన్నమాట. నిన్న బుక్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను విని రేపు 4 గంటలకి మొత్తం పోతారని అర్థమైంది. కరెక్ట్గా 4 గంటలకు వస్తామని చెప్పి కూడా చెప్పినారు వీళ్ళకి. భిన్న వచ్చేస్తుంది, ఎందుకంటే చిన్న మేడం వచ్చింది, పెద్ద మేడం వచ్చింది, పెద్ద మేడం కొడుకు కూడా వచ్చినాడు, మా మేడం వాళ్ళ కొడుకు. సో అందరూ వచ్చినారు కాబట్టి మా మేడం వాళ్ళ కొడుకు ఉన్నాడు కాబట్టి భిన్న వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు అంతా రావాలా. మొత్తం వాళ్ళు ఎంతమంది కుటుంబాలు ఉన్నారో అంతమందిని పిలిచారు ఇక్కడికి రాండి అని. ఇప్పుడే వచ్చినాము. 6:50 అయింది. ఇద్దరు వచ్చేసారు, మేడం వాళ్ళు ఇద్దరు. ఇంకా ఆడికి పోరు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి బయటికి పోయారు, ఇద్దరు ఒకేసారి బయట నుంచి వచ్చేసారు.
పార్టీ చేసుకున్నారు ఫుల్గా. బీగాలు ఇచ్చా, మళ్ళీ ఈ బీగాలు ఎప్పుడు మన కాడికి వచ్చాయి. బీగాలు కూడా భలే ఉంటాయి. చలో తౌఫిక్ బ్రో చుట్టి వినాడు. తౌఫిక్ బ్రో क्या है? आ जाओ हाँ. नहीं मैं अभी आया था भाई. तुम आ जाओ मेरा रूम में. స్నానం చేస్తా ఉన్నట్టున్నాడు. చుట్టి పోయి ఎంజాయ్ చేసి వచ్చాడు ఈరోజంతా బయట వాళ్ళతో తిరిగి. మనకు చుట్టిలే గిట్టిలే వాసిపోతాయి. మా మేడం లేకపోతే చుట్టి, మా మేడం ఉంటే చుట్టిలే. మా మేడం లేకపోయినా మా మేడం ఉన్నా కూడా నాకు చుట్టి ఉండదు. ఎందుకంటే ఇంకొక మేడం ఉంటుంది నాకు, ఆమె తిరుగుతుంది. మా మేడం లేకపోతే ఏమో తిరుగుతుంది. నాకు ఇద్దరు ఉన్నారు మేడంలు, ఆయనకు ఒక్కరే. ఆ మేడం వాళ్ళ మేడం పోయిందంటే కలాస్, ఆయనకు డ్యూటీలు ఖతం. ఎట్టోలే ప్రజెంట్ అయితే ఈ రోజుకి 7 డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇంకా నేను కూడా పనుకోవాలా.